నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మరి మీరందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. మరి మీ అందరి కోసం కూడా ప్రభు సన్నిధిలో మరి ప్రతిరోజు మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ అన్నిటి కూడా రాసుకుంటున్నాం. మరి వాటన్నిటి విషయంలో ప్రతిరోజు రాత్రి మరి 2 అయినా 3 అయినా మీకోసం ఉపవాసం ఉండి మరి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, శక్తివంతులుగా ఉండాలనేదే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఎంతో భారభరితంగా ఈ పరిచర్య జరుగుతూ ఉన్నది. మరి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ముందుకు రండి. ఈ కార్యక్రమాలకు మీరు సహకరించే వారిగా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని 100 రెట్లుగా ఆశీర్వదిస్తాడు. వాటి మీకు కలిగిన దాంట్లో ఉన్న దాంట్లో ప్రభుకిచ్చి ప్రభును మహింపరచండి. సత్యమైన వాక్యానికి, శక్తివంతమైన వాక్యానికి మీరు ముందుండి మరి మీ వంతు మీరు సహకరించగలిగితే అనేక మందికి నశించిపోతున్న వారికి సువార్త అందించబడుతుంది. అనేక ఛానళ్ళల్లో కూడా మరి మన ప్రసంగాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. వాటి జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు కూడా ఆశ కలిగి దేవుని సువార్తకు మీరు బాధ్యత వహించండి, భారమును మోయండి, ముందుకు రండి. యవనస్తునిగా కళ్యాణ్ బాబు నిలబడి మరి కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడంటే దేవుని కృప, మరి మీ అందరి సహకారం ఇంతటి వరకు ఉన్నది. అందును బట్టి మీ అందరికీ కూడా నా నిండు వందనాలు, నిండు శుభాలు. మరి ఇంతవరకు కార్యక్రమాలకు స్పాన్సర్ చేసిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. కానుకలు పంపించుచున్న వారందరికీ కూడా వందనాలు, పంపించిన వారికి వందనాలు, సహకరిస్తున్న వారికి వందనాలు, ప్రార్థన చేస్తున్న వారికి వందనాలు. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి కార్యక్రమాల్లో ప్రసారం చేస్తున్నటువంటి ఈ టీవీ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన మరి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎంతో భారభరితంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి మరి డబ్బులు కట్టలేని స్థితిలో కూడా మరి ఉంటా ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ఏదో ఒక ద్వారం తెరుస్తున్నాడు, ఎవరో ఒకరిని ప్రేరేపించుకుంటున్నాడు, ముందుకు జరిగిపోతూ ఉన్నది. కాబట్టి ఎవరో ఇస్తారులే అని మీరు అనుకోకుండా దయచేసి మీ వంతు మీ భాగమును ఇచ్చి దేవుని ఘనపరచండి. ఈ కార్యక్రమాలకు ముందుగా ఉండండి. దేవుడు అప్పుడు మిమ్మల్ని దీవిస్తాడు. మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. స్లాబ్ వరకు వచ్చి ప్రస్తుతానికి 3 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. దయచేసి మీకు అందరికీ చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడికి స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి. అలాగే మీ ప్రార్థన తెలియపరచండి. అలాగే మీ విరాళాలు, మీ కానుకలు పంపించాలని ఆశపడుతుంది. ఈ ఫోన్పే నెంబర్కి, ఇదే నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా మీ విరాళాలు పంపించండి. మరి 100 రూపాయల నుంచి ఎంతైనా సరే దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుండి సహకరించాలని ప్రభు పేరట మరి మీకు మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము అందరం కలిసి చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి
నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మీరు గమనించండి. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో దేవుడు కాపరిగా ఉన్నట్లయితే, వింటున్నారా? ఈరోజు మీ జీవితంలో దేవుడు కాపరిగా ఉన్నట్లయితే మీకు ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఏది కూడా మీకు కొదువై ఉండదు. ప్రియ దేవుని వారలారా, నేను ప్రారంభ దశలో టీవీ ఛానల్ పెట్టినప్పుడు మరి నాకు ఒక కంప్యూటర్ అవసరం వచ్చింది. నేను ప్రారంభంలో టీవీ ఛానల్ పెట్టినప్పుడు నన్ను ఎవరు కూడా నమ్మేవారు కాదు. పాస్టర్స్, వీడు చిన్నపిల్లోడు, వీడు ఏం చేస్తాడు అని మన పాస్టర్లు చాలామంది ఉంటారమ్మా, తృణీకరించే వాళ్ళు కదా. కనీసం వీడు ఏదో యవనస్తుడు కష్టపడుతున్నాడు దేవుని కోసము అని సహకరించే సేవకులు కూడా కొంతమందికి ఆ భావం ఉండదండి. మేమే ఎదగాల, మేమే పాడుకోవాలా, మేము వాక్యం చెప్పాలా అనే ఆలోచనలు కొంతమంది సేవకులు ఉంటారు. అట్లాగా నన్ను కూడా చాలామంది అనుకున్నారు నిజంగా చాలామంది అనుకున్నారు నన్ను కూడా. అయితే నేను ప్రభుని అడిగా, ప్రభా మరి ఛానల్లో ఎవరు చేరట్లేదు, నేను ఏ పాస్టర్లు చేరట్లేదు తండ్రి, మరి నాకు ఒక చిన్న కంప్యూటర్ ఇస్తావా, నేను ఏదైనా జ్ఞానంతో ఇంకా ఏదో ఒక పని చేస్తా, ఎడిటింగ్ చేసుకొని ఏదైనా కొంచెం సంపాదించిన డబ్బు మళ్ళీ ఛానల్కే పెడతా ఉంటా, నాకైతే ఏమొద్దు ప్రభా అని నేను ఒక తీర్మానం చేసుకున్నా. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి మరి నేటి వరకు నాకంటూ ₹1 కూడా నేను సేవ్ చేసుకోలేదు. ఐఎమ్ రెడీ టు షో ఎనీ ప్రూఫ్. నేను మీకోసం ఏదైనా చూపిస్తా. మీరు ఎప్పుడైనా సరే వచ్చి నేను అడిగితే నేను చూపించగలుగుతాను. నా కోసం నిజంగా ₹1 కూడా నేను దాచుకోలేదండి. ఏదో అతిశయంతో నేను చెప్పుకోవట్లేదు, కానీ దేవుడు నా జీవితంలో నా కాపరిగా ఉన్నాడు. నాకు లేమి లేదు అసలుకు. నాకు కొదవ చేసేవాడు కాదు. సింహము పిల్లలని ఆకలి కొంటామేమో కానీ దేవుని పిల్లల ఆకలి కొనరు. హల్లెలూయా. ఆయన మనల్ని పోషించేవాడు, ఆయన మనలను రక్షించేవాడు, ఆయన మనలను నిత్యము కాపాడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండి చేశాడు. ఈరోజు ప్రార్థన జీవితంలో మరి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ప్రభువు నన్ను నిజంగా ఎంత శాంతితో నింపాడంటే అంత శాంతితో నింపాడు. ఈ లోకంలో నేను చాలామందిని చూస్తూ ఉంటా, కుళ్ళుతో ఉన్నవారు, పగలతో ఉన్నవారు, శత్రువులు, తిండి పిచ్చి గలవారు, దేవుని భయం లేకుండా, వీళ్ళందరినీ చూస్తే నాకు బలాచారం వేసేది. ప్రభు నన్ను మాత్రం వాళ్ళ మాదిరి చేయలేదు నాయన, నీకు స్తోత్రం తండ్రి. నాకు ఎంతో మనశ్శాంతి ఇచ్చిన, ఎంతో నెమ్మది ఇచ్చిన, బాగా ప్రార్థన చేసుకునేకి సమయం ఇస్తున్నావు, వాక్యం ధ్యానించడానికి సమయం ఇస్తున్నావు, టీవీలో ప్రసంగాలు చెప్పడానికి సమయం ఇస్తున్నావు, మంద నిర్మాణం చేసుకునే సమయం ఇస్తున్నావు. మొత్తం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు అంతా నీ పాద సేవలోనే. హల్లెలూయా. అంతా దేవుని సేవలోనే. ఎవరైతే ప్రభు పాదాల చెంత ఉంటారో వారి జీవితంలో దేవుడు నిజంగా ఏ కొదువా చెయ్యడు. హల్లెలూయా, హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అశాంతితో ఉన్నావా? అమ్మా, అయ్యల్లారా, తమ్ముళ్ళారా, అన్నల్లారా, ఈరోజు మీ జీవితంలో అశాంతితో ఉన్నారా? మనసంతా కలతలతో, ఆలోచనలతో, ఎంతో వేదనతో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, శాంతికరముగా నిన్ను నిలబెడతా, శాంతికరమైన స్థలముల మీద నిలబెడతా, శాంతిని అనుగ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనం చదివితే 2వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ప్రాణమునకు సేదనిస్తున్నాడు. ఎంత గొప్పవాడు. ఈరోజు ఈ లోకంలో సేద తీరాలంటే చాలా కష్టం అండి. మనసారా అసలు నిద్రపోలేం కదా. కొంతమంది అంటారు, మా దగ్గర డబ్బు చాలా ఉంది కానీ నిద్ర రావడం లేదు బ్రదర్. ఆలోచన చేయాలా. అసమాధానమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో, మన హృదయంలో. శాంతిని పోగొట్టుకుంటున్నారు చాలామంది. అశాంతితో, వేదనతో, నెమ్మది లేక ఎంతోమంది ఈరోజు దిగులు పడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం చూసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. సారిక, అమ్మా సారిక, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడమ్మా. శాంతి, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడమ్మా. విజయ, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడమ్మా. ప్రభు సన్నిధిలో ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ, మీ అన్నగా, మీ తమ్మునిగా.
ప్రభు యొద్దకు పరిపూర్ణంగా రండి, ఆయన మిమ్మలను శాంతికరముగా నిలబెడతాడు, శాంతి మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శాంతి మీకు ఇస్తాడు ఆయన, మీకు ఏ కొదవ చేయడు. ఈ కార్యక్రమం టీవీలో ఎంతమంది చూస్తున్నారో, మీ జీవితాలు అన్ని కొదవలే ఉన్నాయా? అన్ని ఇబ్బందులే ఉన్నాయా? అన్ని కష్టాలే ఉన్నాయా? అన్ని వేదనలే ఉన్నాయా? ఏం చేసినా కూడా సక్సెస్ లేదా నీ జీవితంలో? అన్ని కొరతలే ఉన్నాయా? ఒక్కసారి ప్రభువుని నీ కాపరిగా అంగీకరించు. హల్లెలూయా. మరి మన మందిరం పల్లెటూరు దగ్గర ఉంటుంది కాబట్టి నేను రోజు ఉదయాన్నే బయట మందిరం దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకునేటప్పుడు మరి పొట్టేళ్ళు పోతూ ఉంటాయి, మేకలు పోతూ ఉంటాయి. వాళ్ళ యజమాని ముందు నడుచుకుంటూ పోతూ ఉంటాడు, కట్టె పట్టుకుని నడుచుకుంటూ పోతూ ఉంటాడు. వెనకాలన్నీ గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు అన్నీ కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా అతన్ని వెంబడిస్తూ పోతూ ఉంటాయి. అతను డ్ర్ 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 అంటే అన్నీ కూడా సెట్ అయిపోయి మళ్ళీ లైన్లోకి వచ్చేస్తాయి. ఒకవేళ రోడ్డు దిగి వెళ్ళిపోయినా కానీ అన్నీ మళ్ళీ పరిగెత్తుకుంటూ లైన్లోకి వచ్చేస్తాయి. అవి ఎంత బాగా వెంబడిస్తున్నాయి కాపరిని అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ ఆ కాపరి ఏదైనా పొరపాటు చేశాడనుకో, వాటి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ కాపరి చాలా అలర్ట్గా ఉంటాడు, సింహాన్నైనా ఎదిరిస్తాడు. ఎదిరించడా? ఈరోజు నా దేవుడు కూడా మంచి కాపరి. ఆయన మనల్ని మేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మేపు గొర్రెలం మనం. ఆయన మనల్ని మేపడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నేను లేమిలో నుంచి సమృద్ధిలోకి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సేద తీర్చడానికి, నీకు రెస్ట్ ఇవ్వడానికి, నీకు విశ్రాంతిని ఇవ్వడానికి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదని లేఖనాల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతి మార్గం నడవండి. గణ అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని ఎవరైతే అంటారో వారు దేవుని పిల్లలండి. ఈరోజున మరి నేను నిజంగా ఎన్నో గాఢాంధకారపు లోయల్లో సంచరిస్తూ ఉంటా. చాలా రిస్క్తో కూడినటువంటి డెసిషన్లు తీసుకుంటూ ఉంటా. కానీ నేను భయపడను, ఎందుకంటే దేవుడు నా కాపరి. హల్లెలూయా. ఆ గాఢాంధకారము కొద్దిసేపే. ఇప్పుడు గృహలోకి మనం ఎంటర్ అయ్యామనుకోండి, మొత్తం చీకటి ఉంటుంది. ఆ గృహ దాటుకొని కొంచెం బయటకు వచ్చామనుకో, మళ్ళీ ఏమవుతుంది? వెలుగు వచ్చేస్తుంది. టన్నల్స్ చూశారు కదా, టన్నల్స్ ఎంటర్ అవ్వగానే లోపలంతా చీకటి ఉంటుంది. మనం కార్లో వెళ్ళినా, బండ్లో వెళ్ళినా, తర్వాత దాటిపోగానే మళ్ళీ ఏమైపోతుంది? టన్నల్ క్రాస్ అయిపోగానే వెలుతురు వచ్చేస్తుంది. గాఢాంధకారము శాశ్వతమైనది కాదు, కొద్ది కాలమే. ఈరోజు నీ జీవితంలో గాఢాంధకారపు లోయలో ఉన్నావా? దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? ఏం చేయాలో ఆలోచన చేస్తున్నావా? ఏ స్టెప్ వేయాలని ఆలోచన చేస్తున్నావా? ఎట్లా ఎదగాలో ఆలోచన చేస్తున్నావా? ప్రభువుని కాపరి చేసుకో ఫస్ట్. యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించావా? రక్షణ పొందావా? మారుమనసు పొందావా? బాప్తిసం పొందావా? అయితే నిలకడగా ఉన్నావా భక్తిలో? ఆయన ఎడల మరి భయం, భక్తి కలిగి ఉన్నావా? ఈరోజు నా ప్రభు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అందుకే కింద ఒక మాట ఉంటుంది, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నీవు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధమును వర్ధిలింప చేయడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన అక్క తమ్ముళ్ళారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, దేవుడిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషుల్ని ఆదరిస్తారనుకుంటున్నావా? మనుషుల్ని బాధను పంచుకుంటారనుకుంటున్నావా? కొంతమంది అంటారు, చిన్న ఉదాహరణ చెప్తాను. ఒరే పెద్దోడా, ఇంటికి పెద్దోనే నువ్వేరా, ఏదో డబ్బులంతా నీ చేతిలో పెడుతున్నాము, మరి చెల్లెలి పెళ్ళి బాగా చేయరా, మాకంటే తెలియదురా, ఇదిగో ఒక 5 లక్షలు నీకు ఇస్తున్నాను రా, బాగా చేయరా. సరేనమ్మా, నేను ముందుండి కార్యక్రమం ఎట్లా చేస్తానో చూడు. సరే, 5 లక్షలు చేతిలో తీసుకున్నాడు, అన్నీ మాట్లాడేసి అందరి దగ్గర అడ్వాన్స్ ఇచ్చాడు. పెళ్లి రోజు మిగిలిన డబ్బులతో మొత్తం తాగేసి తూగేసి ఫ్రెండ్స్ అందరికి తాపేశాడు. పెళ్ళి అయిపోగానే ఫోటోగ్రాఫర్ ఇంటికి వచ్చాడు డబ్బు కోసం. లేదు, ఎక్కడుంది మమ్మీ డబ్బులు, సరిపోయింది అంటున్నాడు. ఏందిరా నీకు ఇచ్చిన 5 లక్షల్లో తిప్పి కొడితే అన్నీ కూడా 4 లక్షలు కూడా అయింది, ఇంకా 1 లక్ష మిగలాలి కదా. ఏమో మమ్మీ నాకు తెలియదు, నన్ను నమ్మి గుడ్డకి ఇచ్చాను నాకు డబ్బులు అనే పిల్లలు లేరండి పొద్దున, అనే బంధువులు లేరా? ఏదైనా మనం నమ్మి ఒకరికి ఇస్తే వాళ్ళ నమ్మకత్వం ఈరోజు పోగొట్టుకునే వాళ్ళు లేరా చాలామంది? ఒరే మమ్మల్ని నమ్మి మాకు ఇది చేతిలో పెట్టారు, మేము ఇది పని నమ్మకంగా చెయ్యాలా? ఎక్కడున్నారండి? అందులో ఎంతో కొంత మింగాలని చూసే వాళ్ళే ఉన్నారు. లేరా? ఎందుకు లేరు? నాకు ఒక చిన్న ఇల్లు కట్టియండి అని ఒకవేళ అన్నారు నాకు ఎవరైనా, ఆ ఇంటికి ఒక 10 లక్షలు అవుతుంది అంటారు. తిప్పి కొడితే 5 లక్షలు 6 లక్షలు కూడా కాదు, 4 లక్షలు మింగుతారు. మోసం కాదా? ఈరోజు మోసం చేసి ఏం సంపాదిస్తావు? అన్యాయం చేసి ఏం సంపాదిస్తావు?
దయచేసి ప్రేమ కలిగి ఉండండి, ఆదరించే తనము కలిగి ఉండండి, ఇతరుల కొరకు మరి పాటుపడేవారిగా ఉండండి, ఇతరులకు సహకరించేవారిగా ఉండండి, సహాయం చేసేవారిగా ఉండండి. నీ జీవితంలో వాళ్ళు చేసినా చేయకపోయినా, మేలుతో నింపినా నింపకపోయినా, నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, దేవుడు చెప్తున్నాడు, ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు, మనం కూడా ఇతరులను ఆదరించాలి. ఈరోజు క్రీస్తు ప్రేమ అదే. దేవుడు మనల్ని ప్రేమించిన మనం కూడా ఇతరులను ఏం చేయాలి? ప్రేమించాలి. మోసం చేయకూడదండి క్రైస్తవులు. అన్యాయపు తీర్పులు చేయకూడదు, అన్యాయపు ఆలోచనలు చేయకూడదు, అన్యాయపు సొమ్మును సంపాదించుకోవద్దు. చాలా ఇబ్బంది పడతారు, జాగ్రత్త. ఏదో వారం వారం చర్చికి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా అని పొరపాటు పడుతున్నారేమో. దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణమున ఆయన లెక్కిస్తూ ఉంటాడు. రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు, జాగ్రత్త. ఆయన నీకు ప్రతిఫలం ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నావు? నిత్య జీవమా? అయితే ఈ లోకంలో ఆయన నిలబెట్టిన స్థలము నిలబడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపించును, పచ్చికల చోట్ల ఆయన నిన్ను పరుండజేయుచున్నాడు. ఇది కావాల్సినది మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి ఆలోచన చేయండి, ఆయన మీకు తోడుగా ఉన్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. శత్రువుల ఎదుట దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో, గిన్నె నిండి పొర్లుతున్నదంట. ఈరోజు నీ శత్రువుల ఎదుట నీకు ఘనమైన విజయం కావాలా? అయితే యేసుతో ఉండు. ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడ నీకు నా దేవుడు రెట్టింపు ఘనతనిచ్చును గాక. హల్లెలూయా. నాకు దేవుడు చూపిస్తున్నాడు, చాలామంది అవమానించబడుతూ ఉన్నారు సమాజంలో. ఎవరైతే అవమానించబడుతున్నారో, ఎవరైతే కించపరచబడుతున్నారో, మీరందరూ ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా. దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఈ మాట. మీకు ఏదైనా అవమానం ఉందా? మీ శత్రువులు ఎదుట మీకు ఘనమైన విజయం కావాలా? అయితే ఇదిగో ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి, నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన నూనెతో మీ తల అంటి ఉన్నాడు, మీ గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, ఈరోజు నీ జీవితంలో నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వచ్చును గాక. అమ్మా, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వచ్చును గాక. చెల్లి, నీ బ్రతుకు దినములన్నీ దేవుని కృపాక్షేమం నీకు వెంట వచ్చును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, చిరకాలము, మనం చదువు మాట, చిరకాలం యెహోవా మందిరంలో నీ నివాసము చేసేదను. చిరకాలము నీతో ఉంటాను యేసయ్య. చిరకాలమును దీవించినా దీవించకపోయినా, ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఆరోగ్యం ఇవ్వకపోయినా, చిరకాలము నీతోనే ఉంటాను ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అడుగుతారా యేసయ్యను, అయ్యా నన్ను కూడా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, ఇక మీద నుంచి నువ్వు నా కాపరివి నాయన, నన్ను శాంతికరమైన జలముల వద్ద నడిపించు తండ్రి, పచ్చిగల చోట నన్ను పరుండ చేయనైనా, నా శత్రువుల ఎదుట నాకు ఘనమైన విజయమని ప్రభా, నా శత్రువుల ఎదుట నాకు కావలసినటువంటి మేలుతో తృప్తిపరచునైనా, నా గిన్నె నిండి పొరలాలి ప్రభా. నీవు నాకు తోడై ఉన్నావు తండ్రి, నన్ను ఆదరించేవాడవు. ఇదిగో ఈరోజు నేను వేదన పడుతూ నేను ఏడుస్తున్నాను, నా బాధను చూస్తున్నావు ప్రభా. ఈరోజు ఎంతోమంది ఏడుస్తున్నారు, దిగులు పడుతున్నారు, మీరు చాలామంది కన్నీరుతో ఉన్నారు, ప్రతిరోజు ఏడుస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నేను మీకోసం ప్రార్థన చేస్తా. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలలో పరిపూర్ణమైన సంతోషం అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అయ్యా, ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి ఒక యవనస్తునిగా దైవజనుని అడుగుతున్నాను, ప్రభువుని మీ కాపరి చేసుకోండి, ఆయనను మీ రక్షకునిగా ఎంచుకోండి. ఆయనే మిమ్మల్ని రక్షించేవాడు, ఆయనే మిమ్మల్ని ఆదరించేవాడు, ఆయనే మిమ్మల్ని కాపాడేవాడు. ఆయన తప్ప మీకు ఈ లోకంలో దిక్కు ఎవరు లేరు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో దయచేసి కొన్ని సాక్ష్యాలను మీకు వినిపిస్తారు, దయచేసి వినండి. మా అమ్మగారికి కన్ను కనపడేది కాదు. త్వరగా ప్రార్థన చేయించుకుని హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించిన తర్వాత మా అమ్మగారి కన్ను చాలా బాగా కనపడటం మొదలుపెట్టిందండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.
ఒక 2 సంవత్సరాలు పెట్టి అన్నం అరగదు. అనేక హాస్పిటల్ తిరిగా, ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదన్నారు. చాలా క్యానింగ్లు తీపించుకున్నా, చాలా డాక్టర్ల కాడ తిరిగా, ఎన్నో బిళ్ళలు మింగా. అన్నం అరగదు, పొట్ట నొప్పి, గుండెల్లో నొప్పి వచ్చింది, బాధగా ఉంటుంది. దానికి తగ్గట్టు మళ్ళీ పళ్ళన్నీ తీపులు 10 రోజులు పెట్టి దానికి కూడా అల్లాడిపోతున్నా. పళ్ళు నొప్పి అని చూపించుకున్నదా, ఈ పొట్ట బాధ అని చూపించుకున్నది. యేసయ్య నువ్వే ఉండవు, నన్ను కాపాడని తగిలాభిషేకం ప్రభా అది రాసుకొని ప్రార్థన చేసుకొని పళ్ళల్లో వేసుకున్నా. పంటి నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి, అన్నం తినగలుగుతున్నా. ఈ పొట్ట నొప్పి కూడా తగ్గిపోయి ఆహారం తినగలుగుతున్నా. యేసునాయన దేవల బాగానే ఉంది. విన్నారు కదా అద్భుతమైన సాక్ష్యాలను, దేవుడు ఎట్లాంటి అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడో. కాబట్టి మీరు కూడా ఈ గొప్ప సాక్ష్యాలు మీ జీవితంలో కూడా జరగాలని ఆశపడుతున్నారా? ఒకవేళ మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే రండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మీకోసం ప్రత్యేకంగా 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఎంత దూరమైనా సరే ప్రయాసపడరండి. చాలా మంది పాల్గొంటున్నారు. 3 రోజులు ఇక్కడ మీకు రూమ్ ఏర్పాటు చేస్తాం, ఫుడ్ ఏర్పాటు చేస్తాం. మీ దగ్గర నుంచి ₹1 కూడా మేము ఆశించాం. రండి. మీరందరూ బాగుపడితే నాకు సంతోషం, మీరందరూ దీవించబడితే నాకు సంతోషం. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ప్రభుని స్తుతించుదాం, ప్రభుని ఆరాధించుదాం. రండి. వస్తారు కదా, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ భారభరితమైన పరిచర్య కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మంద నిర్మాణం కొరకు సహకరించండి, కెమెరా కోసం సహకరించండి, సౌండ్ సిస్టమ్ కోసం కూడా సహకరించండి. అలాగే మరి సువార్త కోసం ఒక మంచి వ్యాన్ తీసుకోవాలనుకుంటున్నాము, సహకరించండి. ఎంతో లక్షలతో కూడినటువంటి అవసరాలు ఉన్నాయి మనకు. కాబట్టి మనకు ₹100 నుంచి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ముందుకు రండి. ఎవరో ఇస్తారని మాత్రం దయచేసి అనుకోవద్దు. వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేసి దేవుని పరిచర్యకు మీ వంతుగా మీరు సహకరించాలని మరీ మీకు మనవి చేసుకుంటూ, ఆలోచన చేయకుండా దయతో వినయముతో అడుగుతున్నాను. దేవుని పనికి పూనుకోండి, దేవుని పరిచర్యకు పూనుకోండి. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే 100, 500, 1000, 2000, 5000, 10,000, 1,00,000 ఎంత ఇస్తే అంత మీ స్తోమతను బట్టి, మీ స్థితిని బట్టి, మీ స్థాయిని బట్టి మీరు ప్రభు సన్నిధికి ముందుకు రండి. దేవుడిచ్చిన స్థాయిని బట్టి గర్వించక ఆయన ఎడలు తగ్గించుకొని రుణస్తులుగా ఉండండి. అవకాశం వచ్చినప్పుడు ఆయన రుణం తీర్చుకోండి, ఆయనకు కృతజ్ఞత తీర్చుకోండి. అప్పుడు దేవుడు మీ కొట్టల ధాన్యమును సమృద్ధిగా నింపుతాడు, మీ పిల్లలను దీవిస్తాడు, మీ వంశాన్ని దీవిస్తాడు, మీ భార్యను, మీ పిల్లలను, మరి మీ భర్తను దీవిస్తాడు. నా దేవుడి కృప నిరంతరం మీకు తోడుగా ఉండును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే పేర్లు చెప్పిన వాళ్ళకి అందరూ మోకరించండి. అలాగే టీవీలో చూస్తున్న వారందరూ కూడా ఒక సాపేసుకోండి. అందరూ మోకాలు వంగండి దయచేసి. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, కానీ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుని సన్నిధి దిగవచ్చును గాక, దేవుని వెలుగు దిగవచ్చును గాక, ఆయన సన్నిధి దిగవచ్చును గాక, ఆయన అభిషేకము దిగవచ్చును గాక, ఆయన ప్రసన్నత దిగవచ్చును గాక, ఆయన స్వస్థత మీరు అనుభవించుదురు గాక, ఆయన ఇచ్చే ఆరోగ్యం మీరు అనుభవించుదురు గాక, ఆయన దీవించును గాక, ఆశీర్వదించును గాక, అభివృద్ధి చేయును గాక, స్థిరపరచును గాక. ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆయన ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. వారికి ఏదైతే అవసరాలు అక్కర్లు ఉన్నాయో వాటన్నిటి నుంచి ప్రభా వారికి కావాల్సిన క్షేమముతో నింపండి, ఆదరణతో నింపండి, సమాధానంతో నింపమని వేడుకుంటూ ప్రభా నీ సన్నిధిలో బతిమాలుకుంటూ వేడుకుంటూ, ఎవరైతే తండ్రి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారో నాయన, ఆ కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని మరీ నీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి, మళ్ళీ రేపటి దినం కోసం నాయన నీ బిడ్డలను ప్రేరేపించండి తండ్రి, నడిపించండి తండ్రి. అలాగే మంద నిర్మాణాన్ని కూడా నడిపించండి నాయన. అలాగే తండ్రి మరి టీవీ మినిస్ట్రీకి కూడా మరి కానుకలు సమర్పించుకొని పరిచర్యకు సువార్త దానము చేయడానికి సహాయం చేయి తండ్రి. అన్ని రకాలుగా ఈ పరిచర్యను మీరు దీవెనకరంగా నడిపించమని, ఆశీర్వదించమని, మరి గడిచిన అనేక సంవత్సరాల నుంచి టీవీ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నావు, బలపరుస్తున్నావు. అందుని బట్టి నీకే స్తోత్రం ప్రభా. నీ చేతికి సమస్తాన్ని అప్పగించుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సుల రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గమనించండి, ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ₹1 డబ్బు అయితే తీసుకోలేదు, ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో. సిమెంట్ తెచ్చి వేయడం కానీ, భీములు కూడా వేస్తూ ఉన్నాము. ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా, మరియు అనేకమైన వసతులు కల్పించడం. కొంతమంది సిమెంట్ పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో
ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది, కొంచెం కూర్చోవడానికి వీలుగా. రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి. మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములన్నీ కట్టారు, చూస్తున్నారా? రూములు పక్కన గోడలు కట్టారు, మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలగించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 4 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంట్రింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు, కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు, అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.